అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, తరచుగా చర్చనీయాంశమయ్యే ఒక చట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1980 నాటి జాతీయ భద్రతా చట్టం, లేదా మనం ఎక్కువగా వినే పేరు ఎన్ఎస్ఏ. అసలీ చట్టం ఏంటి? దేశ భద్రతకి, వ్యక్తిగత స్వేచ్ఛకి మధ్య ఉన్న ఆ సన్నని గీతనిది ఎలా గీస్తుందో? సరే, పదండి లోతుగా చూద్దాం. ఈ చట్టమంతటికీ గుండెకాయలాంటిది ఒక కాన్సెప్ట్. అదే ప్రివెంటివ్ డిటెన్షన్. పేరు వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఎవరైనా ఒక నేరం చేశాక శిక్షించడం కాదు, అసలు వాళ్ళు భవిష్యత్తులో ఒక ప్రమాదకరమైన పని చేయబోతున్నారనే అనుమానం ఉంటే ఆ పని జరగకముందే వాళ్లను అదుపులోకి తీసుకోవడం. చూసారా, శిక్ష కాదు, నివారణ. అదే దీని ముఖ్య ఉద్దేశం. సరే, ఈ చట్టాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని 5 భాగాలుగా విభజించుకుందాం. ముందుగా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత ఆ అధికారం ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకుందాం. ఆ తర్వాత అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మరి ఈ ప్రాసెస్ని ఎవరైనా సమీక్షిస్తారా? ఆ విషయం కూడా చూస్తాం. చివరిగా కాలపరిమితులు, ఇతర ముఖ్యమైన నిబంధనల గురించి మాట్లాడుకుందాం. రైట్, మన మొదటి స్టాప్. అసలు ఇంత పెద్ద అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరు ఒక వ్యక్తిని ఇలా అదుపులోకి తీసుకోమని ఆర్డర్ ఇవ్వగలరు? దానికి సమాధానం ఈ చట్టంలోని సెక్షన్ 3లో చాలా స్పష్టంగా ఉంది. సాధారణంగా చూస్తే ఈ పవర్ కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో, అంటే వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, జిల్లా మేజిస్ట్రేట్ లేదా పోలీస్ కమిషనర్ కూడా ఈ ఆర్డర్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటారు. సరే, అధికారం ఎవరి దగ్గరుంటుందో తెలిసింది. కాని ఏ కారణం చెప్పి నిర్బంధించవచ్చు? ఇక్కడే అసలు విషయముంది. కారణాలు చాలా విస్తృతమైనవి. ఉదాహరణకి, దేశరక్షణకు లేదా మన విదేశీ సంబంధాలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తారనుకుంటే, లేదా దేశ భద్రతకే ముప్పు అనుకుంటే ఈ ఆర్డర్ ఇవ్వొచ్చు. అంతేకాదు, రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు, చివరికి నిత్యావసర వస్తువుల సరఫరాకు అడ్డు తగిలినా సరే ఈ చట్టాన్ని ప్రయోగించే అవకాశముంది. చూశారా ఎంత విస్తృతమైన పరిదుందో? ఓకే, ఒక ఆర్డర్ అయితే జారీ అయిపోయింది. ఆ తర్వాతేంటి? అంతటితో అయిపోయినట్టేనా? అస్సలు కాదు. ఇక్కడ్నుంచి ఒక పక్కా ప్రొసీజర్ మొదలవుతుంది. ఆ ఆర్డర్ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. ఒక జిల్లా మేజిస్ట్రేట్ లేదా పోలీస్ కమిషనర్ ఆర్డర్ ఇచ్చేశారనుకోండి, ఆ తర్వాతేంటి? ఆ ఆర్డర్ అలాగే ఫైనలైజ్ అయిపోతుందా? అలా జరగకుండా, అధికార దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ ఉంది. అదేంటో చూద్దాం. ఈ ప్రాసెస్ని ఒక గులుసుకట్టులా ఊహించుకోండి. మొదటి లింక్, జిల్లా మేజిస్ట్రేట్ లేదా కమిషనర్ ఆర్డర్ జారీ చేయడం. కానీ ఆర్డరు ఎక్కువ కాలం నిలవదు. వాళ్ళు వెంటనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి. వాళ్ళ ఆమోదం లేకపోతే సరిగ్గా 12 రోజుల్లో ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఓకే అన్నా కథ ఇక్కడితో ఆగదు. వాళ్లు కూడా 7 రోజుల్లోగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలి. చూసారా, ప్రతి లెవెల్లో ఒక చెక్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన సేఫ్టీ మెకానిజం. అంతా బానే ఉంది. కాని అదుపులోకి తీసుకున్న వ్యక్తి పరిస్థితి ఏంటి? వాళ్లకేమైనా హక్కులుంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. సెక్షన్ 8 ప్రకారం ఒక వ్యక్తిని ఎందుకు నిర్బంధించారో ఆ కారణాలను సాధారణంగా 5 రోజుల్లోగా వాళ్లకి చెప్పాలి. అంతేకాదు, ఆ ఆర్డర్కి వ్యతిరేకంగా వాళ్లు చెప్పుకోవడానికి, అంటే రిప్రజెంటేషన్ చేసుకోవడానికి వెంటనే అవకాశం ఇవ్వాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన చట్టపరమైన రక్షణ. ఓకే, ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి జరిగే ప్రాసెస్ చూశాం. మరి దీన్ని ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్లు ఇండిపెండెంట్గా సమీక్షిస్తారా? అక్కడికే వస్తున్నాం. ఈ చట్టంలోనే ఒక చాలా కీలకమైన సేఫ్గార్డుంది. అదే అడ్వైజరీ బోర్డ్ రివ్యూ. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక స్వతంత్ర చెక్ పాయింట్ లాంటిది. సో, ఒక వ్యక్తిని నిర్బంధించారు, కారణాలు చెప్పారు, అంతటితో సరిపోతుందా? ప్రభుత్వ నిర్ణయమే ఫైనలా? లేక ఎవరైనా స్వతంత్రంగా దీన్ని సమీక్షిస్తారా? ఎస్, అక్కడే మనకి అడ్వైజరీ బోర్డులు కనిపిస్తాయి. అసలు ఈ అడ్వైజరీ బోర్డులు ఎవరుంటారు? దీన్ని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. ఇందులో 3 సభ్యులుంటారు. వీళ్ళెవరో తెలుసా? వాళ్ళు హైకోర్టు జడ్జిలుగా పనిచేస్తున్నవాళ్లు కావచ్చు, లేదా రిటైర్ అయిన వాళ్లు కావచ్చు, లేదా ఆ పదవికి అర్హత ఉన్నవాళ్లైనా కావచ్చు. 3లో ఒకరిను చైర్మన్గా నియమిస్తారు. అంటే ఈ రివ్యూ చేసేది లీగల్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఇది ఆ సమీక్షకి ఒక ప్రామాణికతనిస్తోంది. ఈ ప్రాసెస్లో సమయం చాలా కీలకం. అన్ని టైంకి జరిగిపోవాలి. నిర్బంధించిన తేదీ నుండి
3 వారాల్లోగా ప్రభుత్వం ఈ కేసుని అడ్వైజరీ బోర్డు ముందు పెట్టాలి. ఆ తర్వాత బోర్డు తన రిపోర్ట్ని అంటే వాళ్ల అభిప్రాయాన్ని 7 వారాల్లోగా ప్రభుత్వానికివ్వాలి. ఈ టైమ్లైన్స్ వల్ల కేసు అనవసరంగా నాంచడానికి వీల్లేకుండా త్వరగా ఒక నిర్ణయానికొస్తారు. సరే, బోర్డు తన రిపోర్టు ఇచ్చింది. ఆ తర్వాతేంటి? 2 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, బోర్డు గనక అవును ఈ నిర్బంధానికి సరైన కారణాలు ఉన్నాయి అని చెప్తే ప్రభుత్వం ఆ నిర్బంధాన్ని కొనసాగించవచ్చు. రెండోది, ఒకవేళ బోర్డు లేదు, సరైన కారణాలు కనిపించడం లేదు అని తేల్చి చెప్తే అప్పుడు ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదు, వాళ్లను వెంటనే విడుదల చేసి తీరాల్సిందే. అంటే బోర్డు అభిప్రాయానికి ఎంత విలువందో అర్థం చేసుకోవచ్చు. రైట్, మనం దాదాపు చివరకొచ్చేశాం. ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన విషయం చూద్దాం. అసలు ఒక వ్యక్తిని ఎంతకాలం నిర్బంధంలో ఉంచవచ్చు, ఏమైనా మినహాయింపులున్నాయా? ఆ వివరాలేంటో చూద్దాం. ఇక్కడ ఒక కీలకమైన సంఖ్య గుర్తుపెట్టుకోవాలి: 12 నెలలు. అడ్వైజరీ బోర్డు కూడా ఓకే చెప్పినా సరే, సెక్షన్ 13 ప్రకారం ఒకే డిటెన్షన్ ఆర్డర్పై ఒక వ్యక్తిని గరిష్టంగా 12 నెలలు అంటే 1 సంవత్సరం మాత్రమే నిర్బంధంలో ఉంచగలరు, అంతకు మించి కాదు. కానీ ఈ 12 నెలల నియమానికి ఒక కండిషన్స్ అప్లై లాంటిది ఉంది. అదేంటంటే, కొన్ని ప్రత్యేక ప్రాంతాలు అంటే అల్లకల్లోల ప్రాంతాలు లేదా డిస్టర్బ్డ్ ఏరియాస్గా ప్రకటించిన చోట ఈ రూల్స్ అన్నీ మారిపోతాయి. అక్కడ ప్రభుత్వానికి అధికారాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ తేడాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణ పరిస్థితుల్లో కేసుని బోర్డుకు రిఫర్ చేయడానికి 3 వారాల సమయం ఉంటే అల్లకల్లోల ప్రాంతాల్లో అది ఏకంగా 4 నెలల 2 వారాలకు పెరుగుతుంది. బోర్డు రిపోర్టిచ్చే సమయం కూడా 7 వారాల నుండి దాదాపు 6 నెలలకు పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన మార్పు గరిష్ట నిర్బంధకాలం. సాధారణంగా 12 నెలలుంటే ఈ ప్రత్యేక ప్రాంతాల్లో అది రెట్టింపు అంటే 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ ప్రాంతాలలోని ప్రత్యేక పరిస్థితుల వల్లే ఈ మార్పులు చేశారని చట్టం చెప్తుంది. మొత్తం మీద చూస్తే ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే, ఒక దేశం తన భద్రతను కాపాడుకుంటూనే తన పౌరుల స్వేచ్ఛను ఎలా గౌరవించాలి, ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఈ జాతీయ భద్రతా చట్టం అనేది ఆ ప్రశ్నకు మన దేశమిస్తున్న సమాధానాలలో ఒకటి. ఇది చాలా సంక్లిష్టమైన, నిరంతరం చర్చలో ఉండే ఒక చట్టం. భద్రత, స్వేచ్ఛ అనే ఆ 2 త్రాసుల మధ్య సమతుల్యం కోసం చేసే ఒక నిరంతర ప్రయత్నం.